आईपीएल देखता। हाँ बिल्कुल 110% जेल में भी जाके आया भाई। हाँ ओके। हाँ सो आरसीबी जीटी का फाइनल चल रहा है ना। हाँ, फाइनल कौन जीतता बोल रहे ना तुम। जो टॉस जीता उन्हीं मैच जीतता, खत्म। जो टॉस जीता उन्हीं मैच जीतता। एक बाल 6 रन मारने का रहा भी तो उन्हीं जीतता, 7 रन मारने का रहा तो उन्हीं जीतता। 7 बार मारने का रहा तो नहीं जीतते ना। एक बाल नोक डाल देता उन्हें, बाद में जीतता। ये जुआ है। ఐపీఎల్ చూస్తుంటావా చూస్తుంటా. చిన్నప్పటి నుంచి? ఎవరు ఫ్యాన్ నువ్వు? బెంగళూరు. ఆర్సీబీ. ఎవరి వల్ల ఎవరి ఇష్టం నీకు ఆర్సీబీలో? విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ. దేనికి విరాట్ కోహ్లీ? ఫ్యాన్ బేస్. ఫ్యాన్ బేస్. అండ్ ఆర్సీబీ ఫస్ట్ టైం కప్పు కొట్టింది కదా మొన్న, ఎంజాయ్ చేసావా? చాలా. మళ్ళీ ఇప్పుడు ఫైనల్కి వెళ్ళింది, ఎవరు గెలుస్తారు ఈ ఫైనల్కి? ఆర్సీబీ. ఆర్సీబీయే గెలుస్తుందా? ఎందుకు గెలుస్తుంది ఆర్సీబీ? స్ట్రాంగ్ బ్యాటర్స్ ఉన్నారు, బెస్ట్ బౌలింగ్ లైనప్ ఉంది, మిడిల్ ఆర్డర్స్ బ్యాటర్ కూడా చాలా ఫామ్లోకి వచ్చారు. అక్కడ గుజరాత్ టైటన్స్ కూడా అలాగే ఉన్నారు కదా. భువనేశ్వర్, హేజల్వుడ్ వికెట్స్ తీసేస్తారు ఆఫ్ కోర్స్. కానీ అహ్మదాబాద్లో ఆడుతున్నారు కదా, పిచ్ వాళ్ళది కదా. సో మరి వీళ్ళు గెలుస్తారంటావా ఆర్సీబీ వాళ్ళు? 50-50 ఛాన్సెస్. 50-50. సో విరాట్ కోహ్లీ ఎక్కువ కొడతాడా లేకపోతే పట్టిదార్ ఎక్కువ కొడతాడా? పట్టిదార్ ఎక్కువ కొడతాడా? ఎంత సెంచరీ కొడతాడా పట్టిదార్? 50 పక్కా. 50 పక్కా. విరాట్ కోహ్లీ 30-40 ప్లస్. 30-40 ప్లస్. టాస్ ఎవరు విన్ అవుతారు అనుకున్నావు? జీటీ గెలిచి వాళ్ళు బౌలింగ్ తీసుకుంటారు. జీటీ గెలిచి బౌలింగ్ తీసుకుంటారు. ఎవరు ఎక్కువ స్కోర్ కొడతారు? బెంగళూరే కొడతారు. ఫైనల్గా ఎవరు విన్ అవుతారు? ఆర్సీబీ. ఐపీఎల్ చూస్తున్నావు బ్రో? చూస్తున్నా బ్రో. ఎవరు ఫ్యాన్? హార్దిక్ పాండ్యా. ఏ టీం ఇష్టం నీకు? నాకు సిఎస్కే ఇష్టం. సిఎస్కే. ఎప్పటి నుంచి చూస్తున్నావు? నేను గత 6 ఇయర్స్ నుంచి చూస్తున్నా. 6 ఇయర్స్ నుంచి సిఎస్కే ఫ్యాన్. సో ప్లేయర్గా హార్దిక్ పాండ్యా ఇష్టం. సో జీటీ ఆర్సీబీ ఫైనల్కి వచ్చాయి కదా, ఎవరికి సపోర్ట్? నేను జీటీకి ఫుల్ సపోర్ట్ బ్రో. ఆర్సీబీకి కాదు. ఆర్సీబీ గెలవకూడదా? గెలవకూడదు బ్రో. ఎందుకు? అంటే వాళ్ళు నాకు టీం పర్టికులర్గా ఇష్టం, కానీ వాళ్ళ ఫ్యాన్స్ ఉంటారు, ఆ ఫ్యాన్ బేస్ వాళ్ళు చేసే ఓవర్ యాక్టింగ్కి తట్టుకోలేము బ్రో మేము. వాళ్ళు కొట్టినట్టు ఫీల్ అయిపోతారు బ్రో వాళ్ళైతే ఓవరాల్గా. ఫ్యాన్స్. నువ్వు క్రికెట్ ఆడుతున్నావు బ్రో ఇప్పుడు? అవును బ్రో. ఓకే. సో అంటే ఎవరు ఎక్కువ రన్స్ కొడతారు అనుకున్నావు? నాకు తెలిసి సాయి సుదర్శన్ బ్రో. సాయి సుదర్శన్ ఎక్కువ కొడతారా? ఎవరి పార్ట్నర్షిప్ ఎక్కువ బాగుంటుంది, అటు ఆర్సీబీదా ఇటు జీటీదా? జీటీది బాగుంటుంది బ్రో. ఎవరు? శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్ వాళ్ళిద్దరు. బౌలర్స్లో ప్రసిద్ధ్ కృష్ణ మంచి చేశారు బ్రో. ఇప్పుడు ప్రసిద్ధ్ కృష్ణ మంచిగా, రషీద్ ఖాన్ ఇవి ఇప్పుడు బాగా చేస్తారు. జీటీ గెలిచి బౌలింగ్ తీసుకుంటుంది. జీటీ గెలిచి బౌలింగ్ చేస్తారు. ఫస్ట్ బ్యాటింగ్ ఒకవేళ ఆర్సీబీ చేస్తే ఎంత కొడుతుంది? 190, 191, 190 ప్లస్. 190. పిచ్ అంటే బౌలింగ్ పిచ్, అది ఎక్కువ చేయలేదు. కాకపోతే ఆర్సీబీ మంచిగా ఆడితే ఓపెనర్స్లో కొట్టొచ్చే ఛాన్స్ ఉంటుంది. ఫైనల్గా ఆర్సీబీ కొడితే మ్యాచ్ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. 190 ప్లస్ కొట్టాలి ఆ పిచ్ మీద. ఒకవేళ ఆర్సీబీ చేసింగ్ చేస్తే చేయలేదు, కష్టం. అది హోమ్ గ్రౌండ్, ఇంకోటి సపోర్ట్ ఎక్కువ ఉంటుంది, ప్రెజర్ ఉంటుంది ఆర్సీబీ ప్లేయర్స్. అహ్మదాబాద్లో జీటీ గెలుస్తుందని చాలా మంది. అవును, చాలా మంది అన్నారు. నిజమే, అది ట్రూ. మీరు కూడా దానికి సపోర్ట్? ఫైనల్గా ఏం చెప్తారు? ఫైనల్గా ఏంటి? సపోర్ట్ ఫర్ ద జీటీ. ఐపీఎల్ చూస్తుంటారా బ్రో? చూస్తామన్నా. ఎవరికి సపోర్ట్? బెంగళూరు. ఎప్పటి నుంచి? ఆల్మోస్ట్ 10 ఇయర్స్ నుండి. 10 ఇయర్స్ నుండి. అవును. ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యారు బెంగళూరులో? కోహ్లీ. 1 మ్యాన్ షో. 2008 నుండి ఒకటే టీంలో ఆడుతున్నాడు కాబట్టి అప్పటి నుంచి మన ఇండియన్ క్రికెటర్, ఇంకోటి అన్ని రికార్డ్స్ కూడా బదులు కొడుతున్నాడు కాబట్టి మన కోహ్లీ అప్పటి నుంచి ఇష్టం అన్న. మళ్ళీ 18 ఏళ్ళ తర్వాత అవును. ఇప్పుడు రేపు కూడా మన బెంగళూరే కొట్టబోతుంది కప్పు కూడా. చాలా మంది జీటీ కొడుతుంది అంటున్నారు. లేదు, చూడండి మీరే. రేపు అంటే పిచ్ అహ్మదాబాద్ కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళ పిచ్లో ఒక్కసారి కూడా ఓడిపోలే ఈ సీజన్, లాస్ట్ సీజన్ కూడా. అండ్ అది జీటీ వచ్చి కూడా ఆల్మోస్ట్ 2022లో వచ్చి 3-4 సార్లు ప్లే ఆఫ్స్కి వెళ్ళింది. అదే కరెక్టే, కానీ చాలామంది హోప్ ఏంటంటే హోమ్ గ్రౌండ్ కాబట్టి జీటీ గెలుస్తుంది అనుకుంటున్నారు. బట్ అదేం సాధ్యం కాదు. కంపల్సరీ బెంగళూరు కప్పు కొడుతుంది మళ్ళీ సెకండ్ టైం. కంటిన్యూస్ సీజన్ 1లో, సీజన్ 2లో, సీజన్ 3 కూడా ఉమెన్స్ దాంట్లో కూడా బెంగళూరు వచ్చింది కంటిన్యూగా నాన్ స్టాప్ 3 టైమ్స్. ఇప్పుడు కూడా మనకు బెంగళూరు వస్తుంది కంపల్సరీ. ఎవరు ఎక్కువ స్కోర్ కొడతారు రేపు? ఆల్మోస్ట్ అందరు మంచిగానే ఆడుతున్నారు. మిడిల్ ఆర్డర్స్ కూడా బాగానే ఉంది కాబట్టి మోస్ట్లీ అందరూ హాఫ్ సెంచరీ చేస్తారని నా హోప్. అంటే కోహ్లీ ఎంత కొడతాడు అనుకుంటున్నా? సెంచరీ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అవును. ఓకే. ఎవరు పార్ట్నర్షిప్ బాగా ఎంజాయ్ చేస్తారు రేపు మీ ఎక్స్పెక్టేషన్? నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం పడికల్, కోహ్లీ.
ఫస్ట్ ఓపెనింగ్స్ వచ్చేసి వెంకటేష్ అయ్యర్, కోహ్లీ ఉంటారు కాబట్టి వాళ్ళు కంపల్సరీ వాళ్ళ ఇద్దరి హాఫ్ సెంచరీ కంపల్సరీ ఉంటుంది మ్యాచ్లో. సో టాస్ ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నాం? ఎవరు గెలిచినా పర్వాలేదు, బట్ బెంగళూరు గెలిస్తే కొద్దిగా బ్యాటింగ్ తీసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి గెలవడం కంపల్సరీ. అటువైపు సిరాజ్ను చాలామంది ఉన్నారు, మరి ఏంటి ఓల్డర్ ఉన్నారు. మనకి ఇండియన్ క్రికెటర్ ఉన్నాడు భువనేశ్వర్, ఆయన ఒక్కడు చాలు, కంపల్సరీ యార్కర్ వేస్తాడు కాబట్టి కొద్దిగా మనకి హ్యాజిల్వుడ్ కూడా ఉన్నారు కాబట్టి ఇద్దరు సపోర్ట్ ఉంటుంది టీంలో. అటువైపు శుభ్మాన్ గిల్లును సాయి సుదర్శన్ పార్ట్నర్షిప్ కూడా మంచి కీలకంగా మారుతుంది. కానీ మన దాంట్లో వెంకటేష్ అయ్యర్ ఉన్నాడు, ఓపెనింగ్లో విరాట్ కోహ్లీ ఉన్నాడు, వన్ డౌన్లో పడిక్కల్, వీళ్ళే చాలు. హైయెస్ట్ స్కోర్ ఏ టీం కొడుతుంది? బెంగళూరు. బెంగళూరు. అవును. ఎంత కొడుతుంది అనుకుంటున్నాం? నా ఎక్స్పెక్టేషన్ మాత్రం 250 క్రాస్ అవుతుంది మళ్ళీ. ఫస్ట్ బ్యాటింగ్ బెంగళూరేనా? కంపల్సరీ టాస్ విన్ అయితే మాత్రం. టాస్ విన్ అయితే, టాస్ విన్ అవ్వకపోతే చేజ్ చేస్తారంట. చేజ్ కూడా చేస్తారు. అవును. సో ట్రోల్స్ అంటే ఇప్పుడు ఆర్సీబీ గెలిచింది అనుకో, ఎవరిని ట్రోల్ చేస్తావు ఫస్ట్? ఆర్సీబీ గెలిచి ఎవరిని ట్రోల్ చేయడం ఏంది, అందరూ అన్ని టీమ్స్లో మన ఇండియన్ క్రికెటర్స్ ఉన్నారు కానీ మనం ఎవరిని ట్రోల్ చేయదు. జస్ట్ ఫేవరెట్ టీం బెంగళూరు కాబట్టి మన క్రికెటర్ ఉన్న కోహ్లీ అప్పటి నుంచి ఒకటే టీంలో ఉన్నాడు కాబట్టి అట్లా మనం సపోర్ట్ చేస్తాం. థ్యాంక్ యూ.